నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న వ్యవహారంలో అసలు ఏంటి స్టేటస్ రిపోర్ట్ అనే దానికి సంబంధించి ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, పార్టీ నాయకులకు, అలాగే ప్రజలకు కూడా వివరించడానికి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టారు. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే, వారం రోజుల పాటు కేటీఆర్ కాళేశ్వరం బాధ్యతను తమకు అప్పచెప్పమన్నారు. అలా ఎలా అప్పచెప్తారు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కంటే? అడిగారు, అప్పచెప్పండి, మీకు చేత కావట్లేదు, మేము చేసి చూపిస్తాం, బ్రహ్మాండంగా లక్షల ఎకరాలకు ఎలాగ ఆయకట్టు ఇవ్వాలో మేము చేసి చూపిస్తాం, అక్కడ ఏం జరగకపోయినా మీరు దాన్ని జరిగిందని ఎన్నికల ముందు డ్రామా చేసి లబ్ధి పొంది దాన్నే వాళ్ళు నిజమని ప్రజలకు చెప్తున్నారని కేటీఆర్ ఒక ఛాలెంజ్ చేశారు. దానికి ముఖ్యమంత్రి కౌంటర్ ఏం చెప్పారంటే, వారం ఏం కర్మ, 3 ఏళ్ళు తీసుకోండి, 3 ఏళ్ల పాటు 3 ప్రాజెక్టుల పునరుద్ధరణ, అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, ఈ 3 ప్రాజెక్టుల పునరుద్ధరణ కూడా కేసీఆరే తీసుకుని అక్కడే కావాలంటే కుర్చీ వేసుకుని కూర్చుని, ఎందుకంటే ఆయన బ్రెయిన్ చైల్డ్ కదా, ఆయన మేధోశక్తితో మదించిన ప్రాజెక్టు కాబట్టి అది అక్కడ ఏం జరిగిందో ఆయనకి తెలుసు, అందుకని దాన్ని పునర్నిర్మించే బాధ్యత కూడా ఆయనదే. కానీ ఒక కండిషను, ఆయన ముందు అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చి అసలు కాళేశ్వరం డిజైను, పేరు మార్పు, ఊరు మార్పు 38,000 కోట్ల నుంచి 1,20,000 కోట్లకి ఎలా అయ్యింది, ఇప్పటి లెక్కలతో పోలిస్తే 1,50,000 కోట్లు ఎలా దాటింది, ఏడాది తర్వాతే అందులో సమస్య ఉంది అని చెప్పిన ఇంజనీరు ఎల్ఎన్టీకి లేఖ రాస్తే దాన్ని ఎందుకు పక్కకి పెట్టారు, పట్టించుకోలేదు. అసలు వైబిలిటీ రిపోర్ట్ లేకుండానే, భూమికి సంబంధించి అక్కడ పటిష్టత ఎలా ఉంది అనే టెస్టింగ్ పూర్తిగా జరగకుండానే ఎందుకు ఎంత పెద్ద ప్రాజెక్టు టేకప్ చేశారు? విడతల వారీగా నింపాల్సిన నీటిని, అంటే 25% అలా గ్రాడ్యువల్గా చేయాల్సిన దాన్ని ఒకేసారి 16 టీఎంసీ లేదా సముద్రాన్ని తీసుకొచ్చి పోసినట్టు ప్రజలకు చూపించుకోవాలనే తాపత్రయంతో అక్కడ పోసేస్తే దానివల్ల పిల్లర్లు కుంగిపోయి, ఇవన్నీ ఎందుకు జరిగాయి అనేది, అలాగే పునర్నిర్మాణం ఎలా చేస్తారు, ఎంత ఖర్చుతో చేస్తారు, ఎన్నాళ్ళలో చేస్తారు అనేది కేసీఆర్ కనుక అసెంబ్లీలో చెప్పి మెప్పించగలిగితే, ఎస్ ఐఎమ్ రెడీ, క్యాబినెట్ నొప్పించి ఆల్రెడీ ఉన్న వాళ్ళని టెర్మినేట్ చేసి ప్రత్యేక ప్రాజెక్ట్ హెడ్గా కేసీఆర్కి బాధ్యతలు అప్పచెప్పి ఒక జాయింట్ సెషన్ పెట్టి అందులో చేద్దామని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. అంటే దిస్ సీమ్స్ టు బి, అంటే ఎలా ఉంటుందంటే వెరీ ప్రాక్టికల్ ఛాలెంజే. కోర్స్ ఇది జరగదు, ఎందుకంటే ఒకటి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారో రారో తెలియదు. ఒకవేళ అసెంబ్లీకి వచ్చినా ఆయన ఏం చేయాలి, మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. అసలు కాళేశ్వరం తాలూకా ఆలోచన ఎందుకు వచ్చింది, ఇంజనీర్లు లేకుండా, అంటే ఇంజనీర్ లేకుండా అంటే టెక్నికల్గా లేకుండా అని కాదు, తానే ఒక ఇంజనీరుగా, వాళ్ళే చెప్పారు కదా, అపర భగీరథుల్లాగా కాళేశ్వరం ప్రాజెక్టుని ఎలాగ డిజైన్ చేశారు, ఎన్ని లక్షల ఎకరాలకు అది ఆయకట్టిస్తుంది, ఎంత సస్యశ్యామలం అవుతుంది, 18 లక్షలు 20 లక్షలు దాని ప్రపోజ్డ్, కానీ దాన్ని ఎలాగ పెంచుకోవచ్చు, ఇవన్నీ కేసీఆర్ చెప్తే కనుక దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది. సో అది కోర్స్ జరుగుతుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే అసలు ఫస్ట్ కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ఒకసారి దీనికి వెనక్కి వెళ్తే ఏం జరిగింది, ఇంత పెద్ద ప్రాజెక్టు, అంటే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని జాతీయ మీడియాలో దీని మీద విపరీతంగా దీని కవరేజ్ జరిగింది, ప్రత్యేక బృందాలు వచ్చాయి, దీని మీద కేంద్రం కూడా బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అని చెప్పింది. సరే, ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాళేశ్వరం ఏటీఎంకి ఎలా మారింది ఇవన్నీ చెప్పారు. కానీ ఇవాళ రాజకీయాలు పక్కన పెడితే కాళేశ్వరం ముఖ్యమంత్రి భాషలో కూలేశ్వరంగా మారిపోవడానికి కారణం ఏంటి అంటే, ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా కేసీఆర్ తీసుకున్నారు కదా, ప్రాణహిత చేవళ్ళు రీడిజైన్ చేశారు కదా, రీడిజైన్ చేశారంటే అక్కడ ఏదో పరమార్థం ఉండాలి కదా. ఈ పాత ప్రాజెక్టు కన్నా కొత్త ప్రాజెక్టు ద్వారా ఎక్కువ మంది ప్రజలకు, ఎక్కువ ఆయకట్టుకు నీరు వెళ్తుంది, సాగునీరు అనేది కదా అంచనా. కానీ ఇవాళ అసలు ఎందుకు పనికి రాకుండా ఎందుకు పోయింది, ఇంత పెద్ద ప్రాజెక్టు ఎందుకు మూలన పడిపోయింది, లక్షల కోట్లు ఎందుకు నీటిపాలైపోయాయి, ప్రజల డబ్బు కదా, ప్రజల సొమ్ము కదా, అది తెలియాలి కదా. ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు, కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్ట్ రీడిజైన్ చేశారు, తమకు కావలసిన అనుయాయులకు ఆ ప్రాజెక్టు కట్టబెట్టుకున్నారు, తద్వారా వేల కోట్ల కమిషన్లు కాజేశారు అని ఇంకొక మాట అన్నారు, చాలా పెద్ద మాట. కేసీఆర్ కుటుంబం ఆర్థిక ఉగ్రవాదం చేసిందన్నారు, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది.
కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ ముగ్గురిని ఆర్థిక ఉగ్రవాదులతో పోల్చారు. ఈ మాట మీకు గుర్తుందా? ఆర్థిక ఉగ్రవాదం అనేది ఎప్పుడు విన్నారు? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో షెల్ కంపెనీలతో వ్యవహారం నడిచినప్పుడు, క్విడ్ ప్రోకో వ్యవహారం కోర్టులో నడిచినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెడ్ ఆఫ్ ది బెంచ్ ఈ కామెంట్ చేశారు. ఆర్థిక నేరాలు ఉగ్రవాదం కంటే ప్రమాదకరం, ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని. అలాగే ఈ దేశంలో అప్పులు తీసుకుని పారిపోతారు చూసారా, నీరవ్ మోదీ, చోక్సీ, ఇలాంటి వాళ్ళ విషయంలో కూడా కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు అదే పోలిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. మరి ఆ డబ్బు ఏంటి పరిస్థితి? 1,47,000 కోట్లు ఈరోజు లెక్క ప్రకారం, 1,50,000 కోట్లు అనుకోండి సుమారు. ఎక్కడ 38,000 కోట్లు, ఎక్కడ 1,50,000 కోట్లు? ఎవరి డబ్బు అది? రికవరీ చేయగలుగుతారా? ఆ ప్రాజెక్టును మళ్ళీ రీడిఫైన్ చేయగలుగుతారా? రీకన్స్ట్రక్ట్ చేస్తారా? ఎలాంటి చేతులెత్తేసింది. మరి ఎవరు కట్టాలి ఇప్పుడు? లేదు నువ్వే కట్టాలని ప్రభుత్వం ఎల్ఎన్టీ నెత్తి మీద కూర్చుంది. తర్వాత సిబిఐకి అప్పచెప్పింది. ఎందుకంటే ఇది నేనేదో చేస్తే కక్షపూరితంగా చేశాను అనుకుంటారు, నాకు కోపం ఉంది, అసహనం ఉంది, నీళ్లపాలైపోయే డబ్బులన్నీ అప్పులు వడ్డీలు కడుతున్నాం మేము. వీళ్ళు చేసిన 8 లక్షల కోట్ల అప్పులో 1,00,000 కోట్లు కాళేశ్వరానికి చెల్లించారు. మేము ఇప్పటికి 1,000 కోట్లు, 34,000, 35,000 కోట్లు దేనికోసమే వడ్డీ కట్టారు. మిగతా అన్ని కలిపి 2 లక్షల కోట్లు ఎంతో వడ్డీ లెక్క చెప్పారు అనుకోండి ముఖ్యమంత్రి. సో ఏం చేయాలో తెలియని ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నామని చెప్పారు. మరి ఏం చేయాలి? దీన్ని సిబిఐకి అప్పచెప్పారు. ఎందుకంటే బీజేపీ నేతలు కాళేశ్వరం విషయంలో అనేక సందర్భాల్లో బండి సంజయ్ కానివ్వండి, ఎక్కువగా ఆయనే, మిగతా నాయకులు అప్పుడప్పుడు అన్నా కూడా ఈ విషయంలో అవినీతి జరుగుతోంది, కేసీఆర్ జైలుకి వెళ్తాడు, కేసీఆర్ కోసం జైలు గది రెడీగా ఉందని చెప్పారు. సో సెప్టెంబర్లో, అంటే గడిచిన ఏడాది సెప్టెంబర్లో దీన్ని సిబిఐకి ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఎంక్వైరీకి రిఫర్ చేసింది. కొన్నాళ్ళు నాంచిన తర్వాత సిబిఐ అసలు ఇందులో ఏం జరిగింది, డాక్యుమెంట్స్ ఏంటని తీసుకుంది. మరి దాన్ని స్టడీ చేస్తోందా? నిన్న ముఖ్యమంత్రి గారి మాటల్లో అయితే ఢిల్లీ నుంచి నడుచుకుంటూ వస్తున్నారా హైదరాబాద్కి, అవసరమైతే మేము విమానం ఇస్తామని. సో అది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయిందా? అదొకటి మాట్లాడాలి. రెండోది పీసీ ఘోష్ కమిషన్, ఇది ఇంపార్టెంట్. పీసీ ఘోష్ కమిషన్, దీని మీద రాష్ట్రం వేసిన కమిటీ అది. దీని మీద అసలు ఏం జరిగింది విచారణ చేయడానికి అందరినీ పిలిచింది, మొత్తం స్టేక్ హోల్డర్స్ని, కేసీఆర్ దగ్గర నుంచి ఇంజనీర్లని, మొత్తం అందరి భాగస్వామ్యాలని, కాంట్రాక్టర్లు అందరినీ. ఆ రిపోర్టు మీద కోర్టుకు వెళ్ళారు బీఆర్ఎస్, అంటే కేసీఆర్ తరపున హరీష్ రావు వీళ్ళందరూ కోర్టుకు వెళ్తే ఆ రిపోర్టు ఆధారంగా కేసీఆర్ మీద చర్యలు తీసుకోవద్దు అని చెప్పింది హైకోర్టు. అంటే లీగల్ యాక్షన్స్ ఏం తీసుకోకూడదు అని. అందుకని ఇంకెందుకు వచ్చిన గొడవ అనుకున్నారు, రాష్ట్రం మొత్తం మీద కేంద్రానికి అప్పచెప్పింది. సో ఇక్కడ పాలిటిక్స్, లేకపోతే ఒక పక్కనేమో విచారణ, ఏం జరిగినా అసలు కాళేశ్వరం సంగతి ఏమైంది, కూలేశ్వరంగా మారడానికి బాధ్యులు ఎవరు తీసుకుంటారు ఆ బాధ్యత, ఆ డబ్బంతా ఏమైంది? కాంట్రాక్టర్ లాభపడినట్టే కదా, వాళ్ళకేం పోయింది? ప్రాజెక్ట్ కట్టారు, వెళ్ళిపోయారు. ఎల్ఎన్టీయో ఇంకొకళ్ళు మరి వాళ్ళ డబ్బంతా ఎలాగా వెనక్కి రావాలి? ఒకటి అది సాగులోకి, వినియోగంలోకన్నా రావాలి, లేదంటే ఆ డబ్బన్నా వెనక్కి రావాలి. అన్నింటిలో ఏదన్నా జరుగుతుందా, జరగదా? ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అసలు ఈ కాళేశ్వరం మొత్తం